నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 మే 19వ తేదీ నుండి 2024 మే 25వ తేదీ వరకు రాశి ఫలాలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వారం చూద్దాము. ముందుగా చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ ఏ రాశుల్లో ఏ నక్షత్రాల పైన సంచారం చేస్తాడో గమనిద్దాము. 19వ తారీఖున కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తాడు. హస్త నక్షత్ర అధిపతి చంద్రుడు. 20వ తారీఖున కన్యా రాశిలోనే చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు. 21వ తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. స్వాతి అధిపతి రాహువు. 22వ తారీఖున కూడా తులారాశిలోనే స్వాతి నక్షత్రం మీద మధ్యాహ్నం నుండి విశాఖ నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది. విశాఖ నక్షత్ర అధిపతి గురువు. ఇక 23వ తారీఖున వృశ్చిక రాశిలో విశాఖ మీద మధ్యాహ్నం వరకు, అనురాధ మీద మధ్యాహ్నం నుండి చంద్రుడు సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్ర అధిపతి శని. ఇక 24వ తారీఖున కూడా వృశ్చిక రాశిలోనే అనురాధ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు, జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం నుండి సంచారం చేయడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచారం చేస్తాడు. జ్యేష్ఠ అధిపతి బుధుడు. ధనుసు రాశిలో మధ్యాహ్నం నుండి మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. మూలా నక్షత్ర అధిపతి కేతువు. ఇది ఈ వారంలో కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి రాశులు వారు కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు వీరందరూ కూడా ఈ ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఇచ్చారో గమనిద్దాము. అయితే దానికన్నా ముందు ప్రస్తుత గోచార పరిస్థితులు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుత గ్రహస్థితులు: కుజ, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. బుధ, శుక్రాలు మేషంలో ప్రస్తుతానికి సంచారం చేస్తున్న 20వ తారీఖున శుక్రుడు మేషం నుండి తన సొంత రాశిలోకి రాశి పరివర్తన చెందుతాడు. శుక్రుడు. గురువు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. సూర్యుడు కూడా అక్కడే వృషభ రాశిలోనే సంచారం చేయటం జరుగుతుంది. ఇక కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో తన సొంత ఇంట్లో మూల త్రికోణంలోనూ సంచారం చేయటం జరుగుతుంది. ఇది గోచార గ్రహస్థితులు, గతులు ఇలా ఉన్నవి. ఇక విషయాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనే దానికి, ఈ మిథున రాశి వారికి వారం ప్రారంభం నుండి మధ్య వరకు కూడా అనుకూలంగా లేదు అనేది గోచార పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ళు ఉంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలలో ఇష్యూస్ తల ఎత్తి ఇబ్బందులు ఎదుర్కొనేది కనపడుతుంది. ఉన్నతాధికారులు లేదా బాసుతో సహకారానికి తగిన ప్రయత్నం అవసరం వీరికి ఈరోజు అనేది కనపడుతోంది. స్నేహితులు, బంధువు వర్గం కోసం ఖర్చులు చేస్తారు అనేది కనపడుతోంది. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టం వాటిల్లవచ్చు. వ్యాపారంలో, వృత్తి ఉద్యోగాలలో విద్యార్థులు కష్టపడవలసిన సమయం. అంతేకాదు వారు వ్యామోహాలకి బారిన పడే అవకాశాలు లేకపోలేదు. ప్రేమికుల మధ్య కలహాలకి దూరం అవ్వచ్చు. శత్రువృద్ధి, హాని ఉండవచ్చు అనేది కనపడుతోంది. కలహాలకి అవకాశాలు ఇంటా బయట కనపడుతున్నాయి. రుణాలు తీర్చలేరు, అప్పులు వసూలు అవ్వవు. ఖర్చులు విపరీతంగా పెరిగేది కనపడుతున్నది. ఆదాయం కనపడుతుంది. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం లేదు, నష్టాలుంటాయి. ఈ సమయంలో ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. భయాలు, ఆందోళనలు ఉంటాయి. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు కూడా కనపడుతున్నాయి ఈ 19, 20, 21, 22 తేదీల్లో. అయితే ఇక శుభకార్యాల నిర్వహణకు పెద్దల సహాయ సహకారాలు అవసరమవుతాయి. 23వ తేదీ నుండి కొంత అనుకూలతలు ప్రారంభం కనపడుతుంది. ఆదాయం పెరుగుతుంది, లాభాలను సూచిస్తుంది. 23వ తేదీ నుండి కూడా అనుకూలంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు అనేది కనపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టపడి తన ప్రయత్నాల ద్వారా విజయాలు సాధిస్తారు. ఖర్చులను పరిమితం చేసుకుంటారు. శత్రువులు ఈ వైపు చూడకుండా ఈ వాతావరణం వరకు శత్రువులు ఈ వైపు చూడరు ఈ వారాంతం వరకు కూడా అనేది కనిపిస్తుంది.
23, 24, 25 తేదీల్లో మంచి పేరు గౌరవం లభిస్తాయి. ఆలయాలు సందర్శించేది కూడా ఉంటుంది. సంతానంతో ఆనందంగా గడిపెదరు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 23, 24 తేదీల్లో కొంత ముఖ్యమైన సమావేశాలు వృత్తి ఉద్యోగాల్లో కానీ విద్యార్థులకి సంబంధించి కానీ కనపడుతుంది. ప్రత్యేకతలు కొన్ని అనేది ఇంపార్టెన్స్ అనేది కనపడుతోంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొద్దిపాటి వ్యాకులతలు చింతలు దూరమయ్యేది కనపడుతోంది. కొద్దిగా ఓపికతో ఉండాలి. వారం మధ్య వరకు అనేది ఉంది. 23వ తేదీ నుండి ఆర్థికంగా బాగుంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. డబ్బు సంపాదించే ప్రాతిపదికలో కొంత నిష్ఠూరాలు అపనిందలు పొందేది కూడా ఉండొచ్చు. జాగ్రత్తలు ఆరోగ్యపరంగా ఉండాలి. సమస్యలను పరిష్కరించుకోవడానికి అనుకూలతలు 23వ తేదీ నుండి కనపడుతున్నాయి. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకి వాహన సౌఖ్యం, ఉద్యోగంలో అనుకూలతలు, హోదా సమాజంలో పెరుగుతుంది. అయితే కొన్ని ఆందోళనలు నిద్ర సమస్యలు కూడా ఉండవచ్చు అనేది కనపడుతుంది. భూ వివాదాలను పరిష్కరించుకుంటారు. మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి వీరికి, ఆరుద్ర నక్షత్ర వారికి కూడాను. వాహనాలతో కొంత అనుకూలం, మరికొంత కాలం ప్రమాదాలు సూచిస్తుంది. ఒకవైపు అసాధారణమైన ధనలాభాలు, మరోవైపు అధిక ధన వ్యయం ఉండేది కనపడుతుంది. తగిన నిర్ణయాలు జాగ్రత్తలు అవసరం. అయితే అధిక ధన సంపాదనకి వివిధ రకాలైన ఆదాయ వనరులకి ఆశిస్తారు, ప్రయత్నిస్తారు అనేది కూడా కనపడుతుంది. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకి ప్రయాణాలలో ఆనందం, ఖర్చులు కూడా ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకైతే రావలసిన సొమ్ము, ఆర్థిక లాభాలు కొంత జాప్యంతో వారం మధ్య నుండి అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వారం ప్రారంభంలో ఉన్న నిదానంగా మార్పులు ప్రారంభం అనేది 23 తర్వాత చోటు చేసుకునేది కనపడుతుంది. ఈ 4 రోజులు ఓపికతో సమన్వయం పాటించాలి అనేది కనపడుతుంది. ఉన్నత అధికారులతో, కుటుంబ సభ్యులతో వాద వివాదాలకు దూరంగా ఉండాలి. దంపతుల మధ్యన కూడా కొంత కలతలు, కలహాలకి అవకాశాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఈ వారం మిథున రాశి వారి సంతానం విషయాలకి, వారి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునేది ఆలోచించాలి. చెడు మార్గాల నుండి వారిని డైవర్ట్ చేసి చదువుపై శ్రద్ధ పెట్టేదిగా చేసుకోవాలి అనేది సూచన. ఇక పరిహారాల విషయాలకి వస్తే రాహుకేతువులు పూజలు, జపాలు, దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన, గురు పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఇంకా మంచి సమయాన్ని పొందేలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి అనేది సూచన. ముఖ్యంగా ఆసుపత్రి సందర్శనలు, సర్జరీలు, వాహన ప్రమాదాలు, అధిక ఖర్చులు పై ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేదిగా ఇంపార్టెన్స్ ఉండండి. ఈ వారం అనేది గోచార గ్రహస్థితి వరకే. జన్మ జాతకంలో కూడా ఇదే విధమైన గ్రహస్థితి దశలు సరితూగితే ఈ ఫలితాలు ఖచ్చితంగా 100% అని గ్రహించగలరు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.